ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరకు వచ్చేసింది. మరో 2-3 రోజుల్లోనే ఈ సిరీస్ ముగుస్తుందేమో అనిపిస్తుంది. చివరిదైన 5వ టెస్టులో కూడా ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శనతో భారత జట్టు ముందు తల వంచింది. టీమిండియా స్పిన్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ను ముప్పుతిప్పులు పెట్టి కేవలం 218 పరుగులకే ఆలౌట్ చేసి అనంతరం బ్యాటింగ్ కు దిగి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు సంయమనంతో చాలా ఓపిగ్గా ఆడి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పగా యువ ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తక్కువ వంతుల్లోనే దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ జట్టుకు అసలైన బజ్బాల్ అంటే ఏంటో చూపించారు. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ ఎప్పటిలాగే తన దూకుడును ప్రదర్శిస్తూ ఇదే సిరీస్ లో 3వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో భారత జట్టు ఇంగ్లాండ్ పై భారీ ఆధిక్యత సాధించింది. ఏ యాంగిల్లో చూసినా భారత జట్టుపై ఇంగ్లాండ్ జట్టు గెలవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇదంతా ఒకెత్తైతే ధర్మశాలలో 2వ రోజు ఉదయం నుంచి భారత అభిమానులతో కిక్కిరిసిపోయాయి గ్యాలరీలు. వారిని అలరించడం కోసమే సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడేమో అనిపించింది. ఇక అతను ఆడిన ఒక షాట్ అయితే అభిమానులకు కనువిందు చేయగా ఇంగ్లాండ్ కు మాత్రం సూపర్ షాక్ ఇచ్చింది. ఇక ఆ బంతి వేసిన మార్క్వుడ్ కు కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మార్క్వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సర్ఫరాజ్ ఖాన్ వెనక్కి వంగి జస్ట్ బ్యాట్ తో బంతిని అలా పైకి లేపి చక్కటి ర్యాంప్ షాట్ ఆడాడు. బ్యాట్ బంతిని ముద్దాడిందో లేదో బంతి గాల్లోకి ఎగిరి వెనుక వైపు బౌండరీ రోప్ కు కొంచెం ముందు ల్యాండ్ అయింది. ఇంగ్లాండ్ ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. బంతి దూసుకుంటూ బౌండరీని దాటుకుంటూ పోయింది. ఈ షాట్ కు మైదానం హోరెత్తిపోగా ఇంటర్నెట్ లో అయితే ఈ వీడియో ప్రస్తుతం సెన్సేషన్ సృష్టిస్తూ వైరల్ గా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.